ఓకే. 'శర్వానంద్' గారు, 'రాజశేఖర్' గారు ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా పేరు 'పైకర్'. దీని ట్రైలర్ వచ్చేసింది. ఏప్రిల్ 3 నాడు సినిమా రిలీజ్. ఇదే రోజు ఇంకేదో సినిమా వస్తుంది 'రాకాస'. 'రాకాస' ఆల్సో ఇస్ కమింగ్ ఆన్ థట్ డే. అంటే ట్రైలర్ ఇంకా రాలేదు దానిది. సో, ఎక్సైటెడ్ అవన్నీ ఇవి చెప్పను. నాకు ఫస్ట్ టీజర్ నచ్చింది. సో, ఐ హోప్ సినిమాలు బాగుండాలి. థియేటర్‌లో బాగా ఆడాలి. మన ఉస్తాద్ లెక్క చేయకుండా ఆగమని చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్ స్క్రీన్ పెట్టుకుంటారా. చచ్చిపోతున్నాం బయట. పోతాం వడగాలి. వాటర్ బాధండి. ఎండ స్టార్ట్ అయింది గట్టిగా. సన్ స్క్రీన్ పెట్టుకోండి. జాగ్రత్తగా ఉండండి. స్టార్ట్ చేసేద్దాం వచ్చేసేయండి. లెట్స్ స్టార్ట్ 'బైకర్' ట్రైలర్. ఓకే. నైస్. హుహు. ఓకే. ఓకే. హుహు. హుహు. ఓకే. వాట్ ద హెల్ డబ్బింగ్. ఇన్‌స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్. ఓకే. ఓకే. సునీల్ వాళ్ళ ఫాదరా? సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఓకే. మ్యూజిక్ బాగుంది. ఓహ్! 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 ఓహో! ఓకే. 'బైకర్' ఇంట్రెస్టింగ్. ఓకే. ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్. చాలా, చాలా, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే ఆబ్వియస్‌లీ ఆహ్, కొడుకు మంచి రేసర్. కాపోతే ఆహ్, తండ్రి వాస్ ఒకప్పుడు పెద్ద కోచ్ ఉండేటోనేమో. సో, తర్వాత హి కమ్స్ ఇంటూ హిస్ లైఫ్. ఇలా ఆడు, అలా ఆడు ఆర్ ఎల్స్ ఇలా ఆడంటే ఇలా, ఇలా రైడ్ చేయి, అలా రైడ్ చేయి అని చెప్తాడు. దే హావ్ ఈగో క్లాషెస్ ముందు నుంచే స్టార్టింగ్ ఏదో అయ్యుంటది. మేబీ వాళ్ళ మదర్ సిట్యుయేషన్ కంటే ఇద్దరు కనపడుతున్నారు. వాళ్ళ మదర్ కనపడట్లేదు. మదర్ హుష్ ఫటాక్ అనుకుంటా. హుష్ ఫటాక్ కావడానికి కారణం కావచ్చు. ఫాదరే కావచ్చు. కాబట్టి కొడుక్కి స్టోరీ అల్లేస్తున్నా. నాకు తెలుసు. బట్ స్టిల్ కాబట్టి కొంచెం ఈగో క్లాషెస్ ఉంటాయి. బట్ స్టిల్ దే హ్యావ్ టు వర్క్ టుగెదర్. ఇట్లాంటి సిచ్యువేషన్స్‌లో హీ లూజ్. మనకి ఎవరైతే అనురాగ్ కులకర్ణి క్యారెక్టర్ ఉందో హీ వాస్ ద ఎఫ్1. టెక్నికల్ ఎఫ్1 అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి స్పోర్ట్ మూవీస్ అన్ని కూడా రేసింగ్ మూవీస్ అన్ని కూడా ఒక రకంగా ఇలానే ఉంటాయి. ఒక మెంటార్ క్యారెక్టర్ ఉంటది. యూ హ్యావ్ న్యూ బడ్డింగ్ టాలెంట్. వాళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ వస్తాయి స్టార్టింగ్‌లో. తర్వాత దే విల్ అండర్‌స్టాండ్ ఈచ్ అదర్. తర్వాత గెలవడం. లాస్ట్ వరకు ఎలా గెలిచారు? ఇద్దరి మధ్యలో రెస్పెక్ట్ ఎట్లా క్రియేట్ అయింది? ఇవి ఉంటాయి. సో, బట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే దేర్ ఆర్ టూ మెనీ ఇయర్స్ మధ్యలో స్టోరీ కూడా చాలా రోజులు నడుస్తుంది. జస్ట్ ఏదో ఒకటి రెండు రేసులు లెక్క కాకుండా వాళ్ళిద్దరి లైఫ్ జర్నీ అంతా కూడా ఇప్పుడు చాలా వరకు కూడా మన రాజశేఖర్ గారి లైఫ్ చిన్నప్పుడు వారల్స్ కొంచెం యంగ్ ఏజ్ ఉన్నప్పుడు అండ్ ఆల్సో శర్వానంద్ కూడా హీ గెట్స్ మ్యారీడ్, కొడుకు పుడతాడు. ఇట్లా అన్ని ఉన్నాయి. లైక్ ఒక ట్రావెల్ ఉంది, బాగానే ఉంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దాట్ డెఫినెట్లీ. సీజీ పర్లేదు, ఓకే అనిపిస్తుంది. ఇక డబ్బింగే ఏదేదో వస్తుంది. డబ్బింగ్ అయితే మాత్రం నాకు కొంచెం తేడా కూడా ఉంటుంది. లైక్ వాళ్ళు ఏదో అనుకున్నారు ఏదో. అదే నాకు ఎట్లుందంటే
అంత బాగున్నప్పుడు నేను ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎక్స్‌పీరియన్స్ బాగుందనిపిస్తుంది. అరే! అనిపిస్తున్నప్పుడు నాకొక వాయిస్ కూడా వినబడుతుంది. నేను చూసేది ఒకటి కనబడుతున్నప్పుడు నాకైతే పర్సనల్లీ నాకు కొట్టేస్తది. అండ్ ఇట్స్ బీన్ లైక్ చాలా ఇయర్స్‌గా ఇదే చేస్తున్నాం మనం. ఎందుకు అది చేంజ్ చేయడం? ఎందుకు అది చేయలేమా అనే ఫీలింగ్ వస్తుంది. యూజ్ ఏఐ ఫర్ థాట్. దానికి మాత్రం ఏఐ యూజ్ చేయమని చెప్తా. ఏమోలే చూద్దాం అది సిట్యుయేషన్. అంటే రామాయణంలో అదే ట్రై చేస్తున్నారు. ఒకవేళ గనుక అది సక్సెస్ అయిందంటే గట్టిగా వాడతారు. అంటే టెక్నికల్లీ తమిళ్ యాక్టర్స్‌ని, వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ అందరిని తీసుకొచ్చేసి వాళ్ళ లాంగ్వేజెస్‌లో మాట్లాడిపిచ్చేసి తెలుగులోకి సెల్ఫ్ మూవ్‌మెంట్ మార్పిచ్చేస్తారు. సో, అది మాత్రం పక్కా జరుగుతది. బట్ ఏమో నాకదొకటి ఇబ్బంది అనిపిస్తది. యూ కెన్ సీ చాలా చాలా లుక్స్ ఉన్నాయి. రాజశేఖర్ గారికి కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈస్ రియల్లీ బిగ్. ఐ హోప్ దే స్టిక్ ద ల్యాండింగ్ బ్రో. ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావాలి. ఎందుకంటే జస్ట్ కమర్షియల్ ట్రోప్‌లోనే నలుగురిని కొట్టాలి, పడిపోవాలి, పంచ్ డైలాగ్‌లు ఎయాలి అనే కంటే ఇట్లాంటి స్టోరీలు వచ్చినా మంచిగా ఉంటది. ఇట్లాంటి స్టోరీలు బాగుండాలి. రావడం అనే కాదు, బాగుండాలి. బాగుంటే ఇంకా బెటర్. మంచి మంచి సినిమాలు ఇంకా వస్తాయి. ఇట్లాంటి వాటిలోనే ఇంకా యూ కెన్ గెట్ మోర్ బెటర్ మూవీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ ఇన్ ద ఫ్యూచర్. జానర్స్ క్రియేట్ అవుతాయి. మోర్ యాక్టర్స్ టెన్ టు ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేద్దామని చెప్పేసి ఆర్ ఎల్స్ కొత్త కథనాలు తయారు చేద్దామని చెప్పేసి అట్లా తీసుకుందామని ట్రై చేస్తాం. అట్లాంటివి ఉండాలి. ఆడాలి సినిమాలు. మంచిగా ఉండాలి. ఆడాలంటే మంచిగా ఉండాలి. అది ఇంపార్టెంట్. సో, ఐ హోప్ సినిమా బాగుండాలి. థియేటర్‌లో ఆడేటట్టు ఉండాలి. అది ఇంపార్టెంట్ నా ఫీలింగ్. సో, ఏమో యూవీ వాళ్ళు చాలా లాస్ట్ టైమ్ యూవీ వాళ్ళకి పడ్డది అబ్బో! మామూలుది కాదు ఘాటి. సో, ఐ హోప్ ఇది బాగుండాలి. ఇంకో పెద్దది పడేటట్టే ఉంది. దట్ ఈస్ విశ్వంబర. విశ్వంబర బాగుండాలని కోరుకుంటున్నా. ఇదైతే మాత్రం సినిమాటోగ్రఫీ వీళ్ళు టోటల్‌గా స్కోప్ కాకుండా ఫ్లాట్ చేయడము, టోటల్ రిజల్యూషన్ కూడా వాట్ యూ కాల్ ఇట్ మన ఆహ్, అదే 1.4, 1.90 వేయడము. ఐయామ్ ఓకే. 16:10 ఉన్నట్టుంది. 16:9 కాదు. 16:10. ఐయామ్ 16:10 కాదు బ్రో. 16:9 అనుకుంటా. 16:9. సో, ఐయామ్ హ్యాపీ. చూడాలి ఎట్లుంటదో. మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా, నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఏప్రిల్ 3 ఇది 'రాకాస' రెడ్డిట్‌కెళ్తా. 'రాకాస' ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ గుడ్ బికాజ్ సంగీత్ శోభన్ అని చెప్పేసి కామెడీ బాగా పండాలి. యూ హ్యావ్ సంగీత్ శోభన్, యూ హ్యావ్ మన గెటప్ సీను. సో, లెట్స్ హోప్ సినిమా బాగుండాలి. మీకెలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చిందా, నచ్చలే కింద కామెంట్స్‌లో చెప్పండి. ఇవాళ లైవ్ ఉంది నైట్. జస్ట్ చేయండి, మాట్లాడేసుకుందాం. బై.